హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మండే మా హస్బెండ్ బర్త్డే జరిగిందనమాట. దాని గురించే ఈ వ్లాగ్. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. సో ఈ 4 yearsలో నేను మా హస్బెండ్కి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాను అనేది ఈ వ్లాగ్ అనమాట. బేసిక్గా జెంట్స్కి ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అలానే మా హస్బెండ్కి కూడా అస్సలు ఇష్టం లేదు. నా బలవంతం మీదనే అనమాట ఈ 4 yearsలో ఏ బర్త్డే మిస్ అవ్వకుండా చేస్తూ వచ్చాను అనమాట. ఇలా మార్నింగ్ మా తమ్ముడు వచ్చాడు. మార్నింగ్ వచ్చేసి ఇంట్లో కట్ చేసామన్నమాట. ఆఫ్టర్నూన్ వచ్చేసి బయటికి వెళ్ళాము. సో ఇది చిన్న గిఫ్ట్ నా తరఫున. గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. నేను ఇచ్చే గిఫ్ట్ ఇది గుర్తు పెట్టుకో. నెక్స్ట్ ఇయర్ నాకే అయ్యి చూసారా మా పాప ఏమనిందో? వాళ్ళ మామయ్య హీరోలా ఉన్నాడంట. నిజమేనండి, మా బ్రదర్ హీరోలాగే ఉంటాడు. సో ఇలా మార్నింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇలా లంచ్కి పిస్తా హౌస్కి వచ్చాము. ఇక్కడ ఏం తినాలనేసి మెనూ చూస్తున్నాడు. ఇక్కడ మా పాప ఎక్కడ చూసినా మొబైల్ కావాలండి, టైంపాస్ అనమాట. సో అలా తిన్నాము. తిన్న తర్వాత కేక్ కట్ చేపిద్దామని ప్లాన్ వేసాను అనమాట. మా ఆయన ఏమో బయట కట్ చేయనని షైగా ఫీల్ అవుతున్నాడు. బేసిక్గా ఈ సెలబ్రేషన్స్ అంటేనే తనకి ఇష్టం ఉండవు. నాకు చేస్తానంటాడు కానీ తనకి చేయించుకోమంటే అస్సలు ఇష్టపడాడు. నా బలవంతం మీదే ఈ 4 yearsలో 4 birthdays తప్పకుండా మిస్ అవ్వకుండా చేశాను అనమాట. ఇక్కడ లంచ్ అయిన తర్వాత తను బిల్ ఇచ్చాడు. మేము ఒక చిన్న ఫన్నీ చేద్దామనేసి బ్రహ్మానందం డైలాగ్ దే పెయిడ్ నో అని అన్నాను. తనకేం అర్థం కాక నవ్వాడనమాట. సో ఇది ఆఫ్టర్నూన్ కేక్ కటింగ్. సో మా హస్బెండ్ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేశాను అనమాట. ఎలా ఉందో కమెంట్ చేయండి, మీరు కూడా విష్ చేయండి. ఈ 4 yearsలో ప్రతి బర్త్డే జరిగినది పెట్టాను చూడండి. ఆఫ్టర్ మై మ్యారేజ్ తన 2nd birthdayకి నేను తన నేమ్ టాటూ వేయించుకున్నాను అనమాట. సో ఇది టోటల్గా వ్లాగ్ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.